బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీల చుట్టూ రచ్చ జరుగుతుంది. సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడి కోట్లు సంపాదించుకుంటున్నారంటూ అన్వేష్ ఓ రకంగా పోరాటం చేస్తున్నాడు. కానీ ఆయన వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఇమ్రాన్ సన్నీ యాదవ్ తల్లి గురించి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడాడు అన్వేష్. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్ వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి ఈయన టాస్క్. హిందుస్థాన్ ఆమెను కాదు, పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ ఈ రోజు చేశాడు నిన్న చేశాడు 100 బైక్లు ఇస్తాడంటే ఎక్కడి నుంచి ఇస్తాడు ఎవరికి భయ్యా మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్లో బోల్ డబ్బులు వస్తాయి, దాంతో మీరు వలలు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా? జనాలను అడుక్కోండిరా. మీకు అంతగా చేయాలంటే సైకిల్ మీద తిరగండి రా, బండ్ల మీదే తిరగమని ఎవరరా చెప్పారు? పర్యావరణానికి హానికరం, సైకిల్ మీద వెళ్ళండి, లేదా హిచ్చాకింగ్ చేసుకుంటూ నడుచుకొని వెళ్ళండి. అమ్మని ఇలా నాన్నని కనబడితే గుండు కొట్టించి ఆ నూతన కళ్ళు అనే బాబు నూతన కళ్ళులో ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో తల్లిదండ్రులు కనబడితే ఫస్ట్ గుండు కొట్టించి ఇక నటుడు అలీ భార్యను ఉద్దేశించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో చూద్దాం. ఈ విషయం చెప్పండి, ఏం పోయే కాలం ఆలీ తెలుసు కదండి, మన సినీ యాక్టర్ ఆలీ. ఆవిడ కూడా ప్రమోషన్ చేస్తుంది. కాదు నిజంగా అల్లాకి కసం, నిజంగా భగవంతుడు అల్లా అనేవాడు ఉంటే అలా జుబేదా కాదు అల్లా అని ఉంటే ఆలీ గారి ఫ్యామిలీలోని ఎవరో ఒకరు చచ్చిపోవాలి. అల్లా అనేవాడు ఉంటే నిజంగా అల్లా నిజంగా అస్లీ ముస్లిం అని అయితే ఆలీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు కావాలి. ఎందుకంటున్నానంటే ఎంత పాపం అంటే ముస్లిమ్స్ ఎప్పుడు వ్యాపారంలోని కానీ కరాఖండిగా ఉంటారు. ఏమండి ఈ విషయం చెప్పండి, ఏం పోయి మనం చూస్తున్నాము. అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కూడా అన్వేషణ చేసిన అసభ్య పదజాలంతో ఇప్పుడు అటు ప్రతి ఒక్కరు కూడా తను విమర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా అసభ్య పదజాలంతో తిట్టిన మాటలు కూడా మనం విన్నాం ఇప్పటి వరకు కూడా. అయితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అంటూ కూడా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఓకే, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కూడా తను పోరాటం చేస్తున్నారు అంతవరకు ఓకే. బట్ తమ కుటుంబ సభ్యులను ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఒక ఆడవాళ్ళను కూడా తనకి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. అది వీడియో కూడా మనం చూస్తాము, ఇప్పుడు ఆడియో కూడా అన్వేష్ ఏమంటున్నారు అనేది కూడా దీనిపై కూడా ఇప్పటికే వ్యతిరేకత అనేది వస్తుంది. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అటు ఇమ్రాన్ కుటుంబ సభ్యుల పైన కూడా, అటు అలాగే అలీ భార్య అటు జుబేదా ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా అసభ్య పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై కూడా అందరూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అనే రేంజ్ లో కూడా అన్వేష్ పై ప్రతి ఒక్కరు విమర్శలు వర్షం అయితే గుప్పిస్తున్నారు. అండ్ హైలైట్ ఏంటంటే రంజాన్ మాసం ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి కార్ డ్రైవర్ వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. సో వీళ్ళ నాన్నగారు చనిపోతే పాకిస్తాన్ కనెక్షన్స్ అనమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న యువతను నాశనం చేయాలి, అంటే బెట్టింగ్లు ఆడిపించి ఈయన టాస్క్. హిందుస్థాన్ ఆమెను కాదు, పాకిస్తాన్ ముస్లిం. ఎందుకంటే రంజాన్ మాసంలో ఎవరైనా బెట్టింగ్ ఈ రోజు చేశాడు నిన్న చేశాడు 100 బైక్లు ఇస్తాడంటే ఎక్కడి నుంచి ఇస్తాడు ఎవరికి. అండ్ రైట్, ఇమ్రాన్ తల్లి పట్ల కూడా అటు అన్వేష్ అసభ్య పదజాలంతో దూషించాడు. దీని పట్ల కూడా అటు ఇమ్రాన్ అయితే స్పందించారు. తను ఎంతో భావోద్వేగంతో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఒకసారి ఇమ్రాన్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.
అలా లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి అవేర్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్ చేయండి సార్. రైట్గా అలాగే అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, అటు సన్నీ యాదవ్ తల్లి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీంతో తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్లో బోల్ డబ్బులు వస్తాయి, దాంతో మీరు వలలుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారా? జనాలను అడుక్కోండిరా. మీకు అంతగా చేయాలంటే సైకిల్ మీద తిరగండి రా, బండ్ల మీదే తిరగమని ఎవరన్నా చెప్పారు? పర్యావరణానికి హానికరం, సైకిల్ మీద వెళ్ళండి, లేదా హిచ్చాకింగ్ చేసుకుంటూ నడుచుకొని వెళ్ళండి. భయ్యా, మీ అమ్మని సికింద్రాబాద్ రోడ్లో బోల్ డబ్బులు వస్తాయి, దాంతో మీరు వలలుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ చేయొచ్చు. మీరు ప్రపంచ యాత్ర చేయడానికి బెట్టింగ్ యాప్లో దొరికారా? అన్ని మంది సస్తుంటే రోజు న్యూస్ ఛానల్ బెట్టింగ్ యాప్లు చేసి ప్రపంచ యాత్రలు చేస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. మనం చూస్తున్నాము అటు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ కుటుంబాలపై కూడా అన్వేష్ ఏ విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కూడా కొన్ని మాటలు అయితే అన్నారు. ఒక తల్లిని అలాగే లేడీస్ అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూస్తున్నాము. దీని పట్ల వారు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కూడా అటు ఇమ్రాన్ కానివ్వండి, వారు కూడా కొన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? బేసిక్గా బెట్టింగ్ యాప్స్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు హైలైట్ అయ్యేందుకు దీన్ని విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. కొంతమంది ఏమో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ద్వారా పాపులర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇంకొంతమంది ఏమో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అలా చేయాలి ఎలా చేయాలి అంటూ వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళు కొంత పాపులారిటీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు ఆ క్రెడిట్ తమదే అన్నట్టుగా వాళ్ళు చేసుకున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్లు కూడా రంగంలో దిగి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి కేసులు పెట్టడం ద్వారా హైలైట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ అన్వేష్ అనే ఒక జస్ట్ ట్రావెలర్, ఇతను ఒక యూట్యూబర్, అంతవరకే తెలుసు జనాలందరికీ కూడా. ప్రపంచంలోనూ కొన్ని దేశాలు తిరగటం, అక్కడ విశేషాలన్నీ కూడా జనాన్ని ముందు చెప్పే ప్రయత్నం చేయటం, అలాగే యూట్యూబ్లో ఆ వ్యూస్ ద్వారా వచ్చే ఇన్కమ్తో అసలు సస్టైన్ అవుతూ ఉంటాడు. అన్వేషణ పేరుతో నడిపే ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ వివాదం మొత్తాన్ని కూడా తానే తన భుజాల మీద మోసినట్టు, ఎంటైర్ వ్యవహారాన్ని తను బయటికి తీసుకొచ్చినట్టు, అసలు తెలుగు రాష్ట్రాలని గడగడలాడిచ్చేస్తున్నట్టు, ఇప్పుడు ఎవరెవరినైతే ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేస్తున్నారో అదంతా తానే అరెస్ట్ చేయించినట్టు, ఇదంతా కూడా నానా హడావిడి చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎంటైర్ క్రెడిట్ అంతా కూడా నాదే అన్నట్టుగా క్లెయిమ్ చేసుకోవటం ద్వారా తద్వారా ఇంకా పాపులర్ అయ్యి యూట్యూబ్లో వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్వేష్. అందులో భాగంగా అంతవరకు పర్వాలేదు, పోనీ ఓకే. బెట్టింగ్ బేసిక్గా నీ డ్యూటీ ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి అక్కడ వింతలు విశేషాలన్నీ కూడా జనానికి చెప్పడం. అది మానేసి ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల గురించి విమర్శలు చేయటం, రాజకీయ నేతల గురించి విమర్శలు చేయటం, సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో ఒక సామాజిక బాధ్యతతో మీరు ఇట్లాంటివి చేయొద్దు అని వాళ్ళకి చెప్పొచ్చు, తప్పేమీ లేదు, ఏమాత్రం తప్పలేదు. విమర్శించవచ్చు కూడా, మీరు ఇట్లా అడ్డమైన గడ్డి తిని కక్కుర్తిపడి సంపాదిస్తూ ఏం బాగుపడతారో అట్లాంటి యాప్స్ చేయొద్దు, జనాలు ప్రాణాలు పోతున్నాయని చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ అలా చెప్పే క్రమంలో ఇంకొక స్టెప్ ముందుకేసి, అంటే ఇప్పటికే ఇంత బాగా పాపులారిటీ వస్తుంది, ఇంతకన్నా బూతులు తిడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా తిడితే అది ఇంకా కాంట్రవర్సీ అయితే తన పాపులారిటీ ఇంకా బాగా పెరిగితే యూట్యూబ్లో తన వీడియోలకి ఇంకా బాగా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తే మిలియన్స్లో చూస్తున్నారు, రేపొద్దున ఇంకా కొన్ని మిలియన్స్ అడిషనల్గా చూస్తారు అనే ఒక ఏకైక ఉద్దేశంతో అన్వేష్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులందరినీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అంటే స్వేచ్ఛ, సోషల్ మీడియాలో స్వేచ్ఛ ఉంది, నాకు కాస్త పాపులారిటీ ఉంది, మీరందరూ కలిసి నన్ను బాగా లేపారు, నాకు వ్యూస్ బాగా వస్తున్నాయి, డబ్బులు బాగా వచ్చినాయి అనే అహంకారం, ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన బలుపుతో ఇష్టం వచ్చినట్టు అన్వేష్ అనే వ్యక్తి మాట్లాడుతున్నారు. పర్టికులర్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం అనేది తప్పే. దానికి సంబంధించి
తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఒక్కరొక్కరిగా నోటీసులు ఇస్తున్నారు, విచారిస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. అదంతా వాళ్ళ చేతిలో ఉన్న అంశం. అది లీగల్గా వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది కోర్టులకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుంటూ ఉన్నారు, విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇదంతా ప్రాసెస్. అది వాళ్ళ చేతుల్లో ఉన్న పని. పోలీసులు చేయాల్సిన పనిలో భాగంగా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పే క్రమంలో ఈ అన్వేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏకంగా ఇమ్రాన్ తల్లిని ఆమె చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేదని, ఒక తల్లిని ఉద్దేశించి మనిషిగా పుట్టిన ఎవడైనా సరే, ఒక తల్లికి పుట్టినవాడు ఎవడైనా సరే ఇంత దారుణమైన భాష వినియోగిస్తారా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇమ్రాన్ తప్పు చేస్తే చేస్తుండొచ్చు, అతను రేపొద్దున పోలీసు అరెస్ట్ చేస్తే చేయొచ్చు, కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఆయనకి ఇన్నేళ్ళు జైలు శిక్ష కూడా వేయచ్చు, తప్పేం లేదు, అదంతా లీగల్గా. కానీ నువ్వెవరువి? అన్వేష్ అనే వ్యక్తి ఎవరు? ఇక్కడ ఇమ్రాన్ తల్లిని పట్టుకుని ఆమె చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుంది అంటే ఎవరైనా తట్టుకోగలుగుతారా? ఒకవేళ అతను చేసిన తప్పుకి అతను లీగల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, పోలీసులు అరెస్ట్ చేస్తారు, అది పోలీసుల చేతుల్లో ఉంది. అది కాదని ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి నీ తల్లి చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేది, నువ్వు పాకిస్తానోడివి, నువ్వు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాన్ని యూత్ మొత్తాన్ని చెడగొడుతున్నావు, అతను నీ తండ్రి చచ్చిపోయాడు. వాస్తవానికి ఇమ్రాన్ అనే వ్యక్తి తండ్రి ఇంకా బతికే ఉన్నారు. పాపం ఆయన ఏం చేయాలో అర్థం కాక ఇమ్రాన్ కన్నీళ్ళు ఏడుస్తూ, ఎందుకంటే నా అన్వేష్ అనే వ్యక్తి కనుక ఒక వీడియోలో ఏదైనా కామెంట్ చేస్తే అది కొన్ని మిలియన్ పీపుల్కి రీచ్ అయిపోతుంది. సో అది అబద్ధమో నిజమో అని తేల్చుకునే లోపే అది నిజం అనుకుంటారు జనమంతా కూడా. వాస్తవానికి ఇమ్రాన్ తండ్రి బతికే ఉన్నాడు, అతని వీడియోలో అతనే చెప్పుకున్నాడు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని కోట్ చేస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీడియోలో నా తల్లి గురించి ఇంత దారుణంగా మాట్లాడతాడు, ఆ బెట్టింగ్ యాప్స్ నేను తెలుసో తెలియకో ప్రమోట్ చేశాను, అంత మాత్రం నన్ను పట్టుకుని నా తల్లి చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుంది అని అంటాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ అసలు ఏడుస్తూ ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంటైర్ నెటిజన్స్ అంతా కూడా ఇన్నాళ్ళు తాను అభిమానించి వరల్డ్ ట్రావెలర్ కదా, ఏదో సరదాగా అక్కడ ఇక్కడ వీడియోలు చేస్తూ ఉంటాడు, ఆ దేశం ఈ దేశం నుంచి వీడియోలు చెప్తూ ఉంటాడు, ఏదో మాట్లాడే భాష కాస్త చమత్కారంగా ఉంటుంది అని చూసిన వ్యక్తి ఇంత దారుణంగా కించపరుస్తున్నారు అంటూ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అన్వేష్ అనే వ్యక్తిని చేదరిస్తూ ఉన్నారు.